ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం తిమ్మాపురంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో వాణిజ్య పరిశ్రమల కేంద్రం మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ ప్రియేష్ కుమార్, గోపాల్పురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు। వ్యవసాయ రంగంపై ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయం ఇతర కార్యక్రమాల వివరాలను తెలిపారు। ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాల ద్వారా వారు పొందిన ప్రయోజనాలను వివరించారు। 2047వ సంవత్సరంలో కనెక్షన్ అనేది ఎవడో స్టవ్ సిలిండర్ గ్రామీణ ప్రాంతాలు ఈ రోజు నుంచి మొదలైంది। కానీ మన అప్పి ప్రాంతాల్లో ఏదైతే జనజాతి దివస్ 15 నవంబర్ చొప్పున మన రాష్ట్రంలోనే మళ్ళీ గవర్నర్ గారు అరకు నుంచి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి మొదలు పెట్టారు। సో అప్పి ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఈ కార్యక్రమాలు 2 జిల్లాల్లో ఇప్పటికే నడుస్తూ ఉన్నాయి। ఇప్పుడు 2 విడతల కింద గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే వారం నుంచి పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది। ఇక్కడ చక్కని రీతిలో వాతావరణంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది। ప్రపంచంలో ఎక్కడా లేదు అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొత్తగా చెప్పారు, ఇంకా లబ్ధిదారులు ఎలిజిబుల్ అయి ఉంటే ఎవరెవరికి రాలేదో వాళ్ళందరికీ చక్కని రీతిలో వాళ్ళందరికీ లబ్ధి చేరే విధానం చేసే కార్యక్రమం భాగంగా ఇవన్నీ చేయడం సంతోషపడి ఉంది। దాని తోడుగా కేంద్ర సపోర్టుతో నా రాష్ట్రంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చక్కని రీతిలో ఆయన ఏదంటే ఈ దేశంలో ఎక్కడ లేని వ్యవస్థ, ఒక వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు। ఎన్ని రోజైనా అధికారులుగా మేము చెప్తే ఉంటే సరిపోదు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏది ఉన్నాయో దాన్ని మీతో సంతోషాన్ని మీతో పంచుకున్నప్పుడు మీకు కూడా దాని మీద నమ్మకం వస్తుందని చెప్పి మధ్యలో ఆ కార్యక్రమం కూడా పెట్టాము। ఈ మంచి కార్యక్రమంని అందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకొని మీరు ఇంకా ఈ పథకాల్లో మీరు అర్హత ఉండి కూడా ఈ పథకాలు పొందకపోయి ఉంటే మీరు ఈరోజు ఆ స్టాల్స్లో ఎవరున్నారో వాళ్ళకి మీ వివరాలు అందజేసినప్పుడు మీ అందరికీ కూడా